మైక్రో తక్కువ కావాలా. సో ఈ మ్యాక్రో న్యూట్రియంట్ కి వేరే పేరు ఉంది. దాని మనము ప్రాక్సిమేట్ ప్రిన్సిపల్ అని అంటున్నాము. ఇది ఇంపార్టెంట్. ప్రాక్సిమేట్ ప్రిన్సిపల్ గుర్తు పెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ ప్రాక్సిమేట్ ప్రిన్సిపల్ లో మళ్ళీ 3 వస్తున్నాయి. ఈ మ్యాక్రోలో 2 వస్తుంది, మైక్రోలో 2 వస్తుంది, మ్యాక్రోలో 3 వస్తుంది. మ్యాక్రో పెద్దది కదా, మ్యాక్రో పెద్దదా చిన్నదా? అందుకే 3 వచ్చినాయి. వాటికి 3 ఇచ్చినాం. పెద్దోడు కాబట్టి ఎక్కువ ఫుడ్ ఇచ్చినాం. ఓకే, చిన్నోడు తినడు కాబట్టి కొంచెం ఫుడ్ ఇచ్చినాం. అది మైక్రో. 2 మ్యాక్రోలో ఎన్ని ఉన్నాయి? 3. మైక్రోలో ఎన్ని ఉన్నాయి? 2. మ్యాక్రోలో ఎన్ని ఉన్నాయి? 3. మైక్రోలో ఎన్ని ఉన్నాయి? 2. ఆ 3 2 ఏంటో చూద్దాం. ఏమున్నాయి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, CPF. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, CPF. ఓకే, కమింగ్ టు మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ లో ఎన్ని ఉన్నాయి అంటున్నాము? 2 మాత్రమే. CM, 2F, CM, CF. ఓకే, ఇది మెయిన్ బల్క్. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్ని మనము ఎక్కువ క్వాంటిటీలో మనకి అవసరం ఉంటుంది. బాడీకి ఎక్కువ క్వాంటిటీలో అవసరం ఉంటుంది. దాన్ని మనము మెయిన్ బల్క్ అని కూడా అంటాం. బికాస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ మోర్ అమౌంట్. ఎక్కువ అవసరం ఉంటుంది. కమింగ్ టు ఈ మైక్రో, స్మాల్ అమౌంట్, రిక్వైర్డ్ ఇన్ స్మాల్ అమౌంట్. మైక్రో చిన్నది, తక్కువ అవసరం. మ్యాక్రో పెద్దది, ఎక్కువ అవసరం. ఓకే, సింపుల్. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, సో మ్యాక్రో న్యూట్రియంట్స్ లో ఎన్ని వచ్చినాయి? మైక్రోలో ఎన్ని వచ్చినాయి? మ్యాక్రోలో ఏమేమి వచ్చినాయి? మైక్రోలో ఎన్ని వచ్చినాయి? ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఇట్. ఇది మెయిన్ బల్క్ అంటున్నాము. ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ అవసరం ఉంది. తక్కువ ఉన్నాయి, తక్కువ అవసరము ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఏం క్వశ్చన్ వస్తుందంటే which among the following is not a macronutrient? Question వినండి. Which among the following is not a proximate principle? Proximate principle అంటే ఏంటి? ఓకే, సో ఆప్షన్స్ మీకు ఈ 3 vitamins ఇచ్చారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ vitamins. So which among these is not a proximate principle? Very good. ఇది కాదు అదే 5 ఆప్షన్లు ఇచ్చింది. 4 ఆప్షన్లు ఇచ్చింది. vitamins. ఓకే, వాట్ మై పాయింట్? మ్యాక్రో అనే పదం యూజ్ చేయకుండా they can use a word proximate principle. ఓకే, మ్యాక్రో అనకుండా ప్రాక్సిమేట్ ప్రిన్సిపల్ అనే చాప్టర్స్ కూడా ఉన్నాయి. గుడ్ నైస్, థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మ్యాక్రో కి వేరే పేరు గుర్తు పెట్టుకోవడం ఇంపార్టెంట్. వేరే పేరు ఏంటి? ప్రాక్సిమేట్ ప్రిన్సిపల్. ఈ మ్యాక్రో పెద్దది 3 ఉంది, మైక్రో చిన్నది 2 మాత్రమే ఉన్నాయి. ఓకే, కార్బోహైడ్రేట్ CPF అంటున్నాము, ఇక్కడ PM అని అంటున్నాం. సో ఈ క్లాసిఫికేషన్ అర్థమైందా? Shall I move forward? Yes, ma'am. Okay, so based on function. Okay, ఇది మూడవ క్లాసిఫికేషన్. ఎన్నో క్లాసిఫికేషన్? ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? తర్వాత based on its size, macro, micro. లాస్ట్ కి based on function. Okay, లాస్ట్ కి based on function. ఓకే, ఏది ఎలా పని చేస్తుంది దాన్ని బట్టి. ఈ పని మంతులకు పని ఎక్కువ ఇస్తాము, ఈ పని రానులకు పని తక్కువ ఇస్తాం. పని దొంగ అస్సలు పని అబ్బా, వీళ్ళకి అవ్వనా, వీళ్ళ అవ్వనా, దట్ కైండ్. ఓకే, సో డిపెండింగ్ అపాన్ దట్ ఫంక్షన్ మనము వీటిని డివైడ్ చేస్తాం. ఫస్ట్ దాన్ని ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్స్ అంటాం. అంటే ఏ ఫుడ్ ద్వారాగానైతే మనకి ఎనర్జీ వస్తుంది. గ్లూకోజ్ తాగితే ఎనర్జీ వస్తుందా? గ్లూకాన్ డి వస్తుంది. అది తాగితే ఎనర్జీ వస్తుందా? అయ్యో వస్తుంది. దాన్ని మనం ఏమనగలుగుతాము? ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్ అంటాం. సో ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్స్ లో ఏమేమి వస్తాయి అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్.
లేదు ఏబి బోత్ అంటే ఏబి అర్థమైందా? ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్స్ కి 2 ఫుడ్స్ వస్తున్నాయి, ఒక దాని మనకు కార్బోహైడ్రేట్ అన్నము, ఇంకొక దాని మనము నెక్స్ట్ బాడీ బిల్డింగ్ ఆర్ రిపేరింగ్ ఫుడ్స్. బాడీ బిల్డింగ్ ఆర్ రిపేరింగ్ ఫుడ్స్. ఈ అథ్లీట్స్ గురించి మాట్లాడదాము, బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి, జిమ్ పోయే వాళ్ళ గురించి మాట్లాడదాం కదా. సో వాళ్ళు ఎక్కువ ఏం తీసుకుంటారు? ఓకేనా? ప్రోటీన్. చికెన్ తినాలా, గుడ్లు తినాలా, గుడ్లో కూడా ఎక్కువ అయితే తినాలా, వినుంటారు, విన్నారా వినలేదా? సో దే ఆర్ ఈటింగ్ దాట్ వే బికాస్ ఆఫ్ ది ప్రోటీన్ కాంటెంట్. ప్రోటీన్ ఆ ఫుడ్ లో ఎక్కువ ఉంది కాబట్టి దే ఆర్ ప్రిఫరింగ్ చికెన్ ఆర్ దే ఆర్ ప్రిఫరింగ్ ఫర్ ఎగ్ వైట్స్. ఓకే, సో బాడీ బిల్డింగ్ లేకపోతే రిపేరింగ్ ఫుడ్ ఏమంటాం మనము? ప్రోటీన్. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ ప్రొటెక్టివ్ ఫుడ్స్. నెక్స్ట్ యూ హ్యావ్ ప్రొటెక్టివ్ ఫుడ్స్. ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటే ఇమ్యూనిటీ లాగా. ఓకేనా? ఇమ్యూనిటీ లాగా ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసే ఫుడ్స్. వైటమిన్ ఏ ప్రొఫిలాక్సిస్ అంటాం. ఎందుకు ఇస్తాం వైటమిన్ ఏ ప్రొఫిలాక్సిస్? బ్లైండ్నెస్. ఓకేనా? చిన్న పిల్లలకి మనం ఇస్తాము, బ్లైండ్నెస్ రాకుండా, ఐ ప్రాబ్లమ్స్ రాకుండా మనము వాళ్ళకి ఈ వైటమిన్ ఏ ప్రొఫిలాక్సిస్ అనేవి ఇస్తాం. సో ఇందులో మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ప్రొటెక్టివ్ ఫుడ్స్ ఏంటబ్బా అని అంటే బాడీ బిల్డింగ్ అండ్ రిపేరింగ్ ఫుడ్ ఏంటి అంటే ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్ అంటే అర్థమైందా? ఇక్కడ వరకు ఎవ్రీబడి. న్యూట్రిషన్ ఏ లాంగ్వేజ్ వర్డ్? న్యూట్రిషన్ న్యూట్రియంట్ కి అర్థం ఏంటి? ఫాదర్ ఆఫ్ న్యూట్రిషన్ ఎవరు? వావ్, వెరీ గుడ్. ఎన్ఐఎన్ ఎక్కడుంది? హైదరాబాద్ లో ఎక్కడ? ఐసిఎంఆర్ ఎలాబరేట్ చేయండి. అరే ఎలాబరేట్ చేయడం కష్టం కదా. ఎలాబరేట్ ఐసిఎంఆర్ ఇప్పుడే కావాలి మీ ప్రశ్న. వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్? ఓకే, సో ఎసెన్షియల్ అంటే ఏంటి? Do we have it in our body? Essential nutrients, do we have it in our body? From outside source we are taking. Non-essential ante sufficient, already there in our body. Macro ante enti? Requirement ఎక్కువ. Macro ది requirement ఎక్కువ. Micro macroలో ఏమేమి వచ్చినాయి? ఓకే, ఎందుకు సిపిఎస్ తప్పిర్రా? నో ప్రాబ్లం, గుర్తుంటే చాలు. నెక్స్ట్ మైక్రోలో ఏమేమి వచ్చినాయి? ఓకే, బేస్డ్ ఆన్ ఫంక్షన్ ఇట్ ఇస్ డివైడెడ్ ఇంటూ అగైన్. ఎనర్జీలో ఏమొచ్చింది? బిల్డింగ్ లో ఏమొచ్చింది? ప్రొటెక్టివ్ ఫుడ్స్ లో ఏమొచ్చింది? కమింగ్ టు కార్బోహైడ్రేట్స్. సో మనము ఇంట్రొడక్షన్ అయిపోయింది. వి ఆర్ డన్ విత్ ది ఇంట్రొడక్షన్. పిల్లలు సైలెంట్ గా ఉండండి. ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వండి అంతే, అదర్వైజ్ ఓకే. సో బేసిక్ గా న్యూట్రిషన్ చూసినాము మనము. న్యూట్రిషన్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2. ఓకే, ఒకదాన్ని ఫుడ్ సైన్స్ అన్నాము, ఇంకొక దాన్ని న్యూట్రిషనల్ సైన్స్ అన్నాము. ఈ ఫుడ్ సైన్స్ కింద డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చినాయి. ఆర్డీఏ ఇంపార్టెంట్ అనుకుంటున్నాము. ఏమేమి తింటున్నాము? సీరియల్స్ అన్నాము, మిల్లెట్స్ అన్నాము, పల్సెస్ అన్నాము, అవన్నీ వచ్చినాయి. తర్వాత డెఫిషియన్సీ అన్నాము. డెఫిషియన్సీ అంటే ఏంటి? లెస్ ఆర్ ల్యాక్. ఓకేనా? తక్కువ ఉంది బాడీలో. డిసార్డర్ అన్నాము. డిసార్డర్ అంటే డెఫిషియన్సీకి ఎగ్జాంపుల్ డిసార్డర్ కి ఎగ్జాంపుల్ ఓకే. సో ఆ డిఫరెంట్ థింగ్స్ చూసినాము ఇటువైపు. నెక్స్ట్ న్యూట్రిషనల్ సైన్స్ అని. న్యూట్రిషనల్ సైన్స్ లో న్యూట్రియంట్స్ గురించి చూసినాం. హౌ మెనీ న్యూట్రియంట్స్ డు వి అరే క్వశ్చన్ ఎగ్జిస్టింగ్ న్యూట్రియంట్స్ 50. How many are essential or basic?
న్యూట్రిషనల్ సైన్స్ ఓకేనా న్యూట్రిషనల్ ఫుడ్ గురించి లేక కార్బోహైడ్రేట్స్ ఆ న్యూట్రియంట్స్ గురించి ఏం ముచ్చట్రా నేను ఇక్కడ పెట్టాలి చాక్లెట్ బిస్కెట్లు దొరకాయి రావాలి సో వీఆర్ స్టార్టింగ్ విత్ కార్బోహైడ్రేట్స్ వీఆర్ స్టార్టింగ్ విత్ కార్బోహైడ్రేట్స్ పే అటెన్షన్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మైన్యూట్ పాయింట్స్ ఉన్నాయి ఓకే చెప్తున్నా స్టార్ట్ కార్బోహైడ్రేట్స్ ఈ కార్బోహైడ్రేట్స్ ని మనము CHO అని అంటాం కార్బోహైడ్రేట్స్ ని CHO అంటాం CHO ఎందుకు అంటామంటే బికాస్ ఆఫ్ ఇట్స్ కాంపోజిషన్ లేదు అంటే బయోకెమిస్ట్రీ అని కూడా అనొచ్చు బయోకెమిస్ట్రీ అని కూడా అనొచ్చు ఈ బయోకెమిస్ట్రీ ఏంటి ఈ కార్బోహైడ్రేట్ బయోకెమిస్ట్రీ ఏంటి అంటే one molecule of carbon, one molecule of hydrogen and oxygen. దీన్ని కార్బోహైడ్రేట్ అని అంటారు ఓకేనా CHO C stands for O stands for combination is called as carbohydrates okay very so this is about your biochemistry or composition ఏం ఉంటది అంటే one water molecule or H2O and one carbon atom one water molecule H2O అంటున్నాము H2O then you have carbon atom carbon దీన్ని also called as okay also known as watered carbon also known as watered carbon ఎందుకు కార్బన్ ఉంది వాటర్ ఉంది కార్బన్ ఉంది వాటర్ ఉంది అందుకే దీన్ని వాటర్డ్ కార్బన్ అని కూడా అనొచ్చు వాటర్డ్ కార్బన్ అంటే they can ask you a question carbohydrate related question వాటర్డ్ కార్బన్ అనే టర్మ్ యూస్ చేసి అడగొచ్చు ఓకే carbohydrate కి related question instead of saying carbohydrate they can use this term watered carbon so remember watered carbon అంటే water composition ఉంది carbon composition వాటర్ అండ్ కార్బన్ కాంపోజిషన్ ఎందులో ఉంది అని అంటే కార్బోహైడ్రేట్ లో ఉంది ఓకే ఓకే సో దిస్ ఇస్ అబౌట్ ఇట్ నౌ అబండెంట్ సోర్స్ ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుండి వస్తాయి కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుండి వస్తాయి అంటే అబండెంట్ సోర్స్ ప్లాంట్స్ అబండెంట్ అంటే ఎక్కువ ఓకేనా ఈ కార్బోహైడ్రేట్స్ ఆన్లైన్ వస్తుంది కానీ వినిపిస్తలే అని కంప్లైంట్ చేస్తున్నారు ఒక్కరే చేసినారు వాయిస్ ప్రాబ్లం అంట చూస్తున్నాను Hello. Is it okay now? We've changed the settings. Can you please check and let me know? Lalita, వస్తుందా? వస్తుంది. ఆన్లైన్ స్టూడెంట్స్ వల్ల వినిపించట్లేదు కొంచెం ఆఫ్లైన్ వాళ్ళు స్టార్ట్ దా సైలెంట్ గా ఉండమని చెప్పండి మేడం పిల్లలు కీప్ క్వైట్ అన్ని కంప్లైంట్స్ మీ మీద అల్లరి చేస్తున్నారంట ఓకే ఓకే పర్ఫెక్ట్ ఓకే ఓకే కమ్ బ్యాక్
ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ చేపిస్తా. ఓ రెడీగా ఉన్నారు చేయడానికి, చేయండి. ఓకే, కమింగ్ టు ది అబండెంట్ సోర్స్ అంటే ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ప్లాంట్స్ నుండి కూడా దొరుకుతుంది, అనిమల్ నుండి కూడా దొరుకుతుంది. కానీ కంపారేటివ్లీ ఎక్కడ నుండి ఎక్కువ దొరుకుతుంది, అబండెంట్ సోర్స్ ఎక్కడ ఉంది అంటే ఇట్ ఇస్ ఫ్రమ్ ప్లాంట్. నౌ కమింగ్ టు మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ కార్బోహైడ్రేట్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ main source of energy. If they ask you a question, which is the abundant source of carbohydrate, ante answer enti plants. And which is the main source of energy ante carbohydrates. Okay na? ఈ కార్బోహైడ్రేట్స్ నుండి మనకి ఎనర్జీ వస్తుంది. బేసిక్ గా కార్బోహైడ్రేట్స్ లేకపోతే బేసిక్ గా ఈ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఇక్కడ నుండి మనకి ఎనర్జీ వస్తుంది. వైటమిన్స్ నుండి మినరల్ నుంచి మరి ఎనర్జీ రాదు. వైటమిన్స్ నుండి మినరల్ నుండి ఎనర్జీ రాదు, కానీ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ నుండి మనకి ఎనర్జీ వస్తుంది. ఈ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ని కంపేర్ చేస్తే ఎక్కువ ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది అంటే కార్బోహైడ్రేట్. ఇప్పుడు ఎంత ఎనర్జీ వస్తుంది? సరే ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఓకే. ఎంత ఎనర్జీ వస్తుంది అంటే 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ గివ్స్ 4 కిలో క్యాలరీస్. టెంపరేచర్ కి బోండి గుర్తొచ్చిందా? టెంపరేచర్ క్లాస్ కి బోండి గుర్తొచ్చిందా? ఓకే. సో 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ గివ్స్ 4 కిలో క్యాలరీస్. మళ్ళీ ప్రోటీన్ ఆల్సో గివ్స్ యూ 4 కిలో క్యాలరీస్. ఫ్యాట్స్ గివ్స్ యూ 9 కిలో క్యాలరీస్. ఇప్పుడు మీరు అడగొచ్చు, మేడం ప్రోటీన్ కూడా 4 ఇస్తుంది కదా, కార్బోహైడ్రేట్ కూడా 4, ఎందుకు ఇది హైయెస్ట్ సోర్స్ అంటున్నారు, లేకపోతే రిచెస్ట్ సోర్స్, లేకపోతే మెయిన్ సోర్స్ అని ఎందుకు అంటున్నారు అంటే ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో ఈ కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ డైజెస్ట్ అయిపోతాయి. ఈ ప్రోటీన్స్ కి టైం పడుతుంది. కార్బోహైడ్రేట్స్ తొందరగా డైజెస్ట్ అవుతుంది, అబ్జార్బ్ అవుతుంది, కానీ ప్రోటీన్స్ వచ్చేసరికి కాదు. ఈ ఫ్యాట్స్ కూడా సేమ్. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న కూడా అడగొచ్చు, మేడం ఫ్యాట్స్ అయితే ఇంకా 9 కదా, ఇదైతే 4, వై నాట్ ఫ్యాట్స్ అని అడగొచ్చు. ఫ్యాట్స్ కి కూడా సేమ్ కాన్సెప్ట్. అది డైజెస్ట్ అవ్వడానికి అబ్జార్బ్ అవ్వడానికి టైం పడుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి, చక్కెర వస్తుంది, చక్కెర బుక్కుతారా లేకపోతే ఆయిల్ తాగుతారా? ఎందుకు? ఎక్కువ వస్తుంది కదా ఆయిల్ నుండి. ఆయిల్ ఎందుకు తాగం? అబ్జార్ప్షన్ కాదు, డైజెషన్ కాదు. సో వీ ప్రిఫర్ sugars or we prefer carbohydrates over proteins and fats. మనకి ఇమీడియట్ గా కావాలి కదా. ఇప్పుడు చక్కెర వస్తే 10 నిమిషాలు అయిన తర్వాత పనికి వచ్చేది మనకొద్దు, ఇప్పుడు ఇమీడియట్ గా కావాలా. దట్ ఈస్ వై we chose carbohydrates over proteins and fats. that is the reason మెయిన్ సోర్స్ ని మనము కార్బోహైడ్రేట్ అంటున్నాము, ప్రోటీన్స్ కాదు, ఫ్యాట్స్ కూడా కాదు. though we get similar amount from protein, though we get more amount of energy from fats, because they are not easily digestible, we prefer carbohydrate. So 1 gram of carbohydrate gives very good. Okay, now carbohydrates లో టైప్స్ ఉన్నాయి. సింపుల్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. డైజెషన్ దగ్గరికి పోయినప్పుడు మనము అందులో కూడా చూసినాము. ఈ సింపుల్ ది డైజెస్ట్ కాదు, అబ్జార్బ్ కాదని ఒక ప్రాసెస్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ పేరేంటి? ఓ మేడం వినండి మేడం చెప్తా. సింపుల్ ఫుడ్ ఉంది, అది డైజెషన్ అబ్జార్ప్షన్ అవ్వట్లేదు కాబట్టి బయోసింథసిస్ లో ఒక ప్రాసెస్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ ఏంటి? అదే అనబాలిజం రా. బయోసింథసిస్ అన్నా మెటబాలిజం అన్నా ఒకటే. ఈ మెటబాలిజం లో 2 ప్రాసెస్ జరుగుతున్నాయి, అనబాలిజం అన్నము, కెటబాలిజం అన్నము. ఈ సింపుల్ దానికి ఏం కావాలా? అడిషన్స్ కావాలా. సింపుల్ దానికి యాడింగ్ కావాలా. ఈ కాంప్లెక్స్ దానికి ఏం కావాలా? కట్టింగ్ కావాలా, కెటబాలిజం కావాలా. సో ఇక్కడ ఈ కార్బోహైడ్రేట్స్ లో సింపుల్ దానికి ఏం కావాలా? అనబాలిజం. కాంప్లెక్స్ దానికి ఏం కావాలా? కెటబాలిజం. సో ఈ సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే డిపెండింగ్ అపాన్ ఇట్స్ స్ట్రక్చర్. స్ట్రక్చర్స్ మనకు అంత అవసరం లేదు. ఆల్ యూ హ్యావ్ టు నో ఇస్ ఇట్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 2. కార్బోహైడ్రేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 అండ్ దే ఆర్ సింపుల్ అండ్ కాంప్లెక్స్. సింపుల్ ఎప్పుడైనా అనబాలిజం గుర్తు పెట్టుకోండి, కాంప్లెక్స్ ఎప్పుడైనా కెటబాలిజం గుర్తు పెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ యువర్ కార్బోహైడ్రేట్స్. నౌ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. డైజెస్టెడ్ బై, ప్రతి ఒక్కటి ఈస్ గోయింగ్ టు బి డైజెస్టెడ్ బై సమ్ ఆఫ్ ద, ప్రతి ఒక్క న్యూట్రియంట్. ఓకే, ఈ కార్బోహైడ్రేట్ కానివ్వండి,
ప్రోటీన్ కానివ్వండి, ఫ్యాట్ కానీ ఏదో ఒక ఎంజైమ్ దాన్ని డైజెస్ట్ చేయాలా. ఇక్కడ ఏ ఎంజైమ్ యూజ్ అవుతుందంటే అమిలేజ్ అండ్ లాక్టేస్. అమిలేజ్ అండ్ లాక్టేస్. విచ్ ఎంజైమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్? Which enzyme is used for digestion of carbohydrates అని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ is amylase or lactase. అర్థమైందా? ఓకే, సో వేర్ ఆర్ దే ప్రెసెంట్? ఈ ఎంజైమ్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే మౌత్ అండ్ ఇంటెస్టైన్. మౌత్ అండ్ ఇంటెస్టైన్. మౌత్ అండ్ ఇంటెస్టైన్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ అబ్జార్బ్డ్ ఇన్ ఇంటెస్టైన్. అబ్జార్బ్డ్ ఇన్ ఇంటెస్టైన్. ఇక్కడ డైజెషన్, అబ్జార్ప్షన్ ఇంపార్టెంట్. డైజెషన్, అబ్జార్ప్షన్ ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్ ఎక్కడ డైజెస్ట్ అయింది? ఏ ఎంజైమ్ ద్వారా డైజెస్ట్ అయింది? అబ్జార్ప్షన్ ఎక్కడ జరిగింది? అర్థమైందా? సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నో జోక్స్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్ ఇట్ డౌన్. Note it down, remember it, write it down in your brain. Okay, next you have glucose. Okay, ఈ కార్బోహైడ్రేట్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే గ్లూకోజ్. కార్బోహైడ్రేట్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ అనేది మనకి ఎనర్జీ ఇస్తుంది. గ్లూకోజ్ అనేది మనకు ఎనర్జీ ఇస్తుంది. ఈ గ్లూకోజ్ స్టోర్ అయింది అనుకోండి, దాన్ని మనము గ్లైకోజన్ లేదంటే ఫ్యాట్ అని అంటాము. గ్లైకోజన్ స్టోరేజ్ లేకపోతే స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది? లివర్. ఓకేనా? గ్లైకోజన్ స్టోరేజ్ లివర్ లో జరుగుతుంది. గ్లూకోజ్ ఇస్ బీయింగ్ స్టోర్డ్ యాజ్ గ్లైకోజన్ ఇన్ ది లివర్. గ్లూకోజ్ is being stored as glycogen in the liver. Coming to fat. ఈ ఫ్యాట్ అనేది 3 ప్లేసెస్ లో ఉంటది. ఫ్యాట్ అనేది 3 ప్లేసెస్ లో ఉంటది. విసరల్ ఫ్యాట్ అని అంటాము. విసరల్ ఫ్యాట్ అంటే ద ఫ్యాట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది వెసల్స్. బ్లడ్ వెసల్స్ లో ఏదైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని మనము విసరల్ ఫ్యాట్ అంటాము. మళ్ళీ ఆ ఫ్యాట్ ఎక్కువ కావద్దు. ఎక్కువైంది అనుకోండి అథీరోస్క్లెరోసిస్ వస్తుంది. ఎక్కువైంది అనుకోండి అథీరోస్క్లెరోసిస్ వస్తుంది. సో ఇట్ మస్ట్ బి మెయింటైన్డ్. కొంచెం ఫ్యాట్ ఉంటది. సో దట్ ఈస్ విసరల్ ఫ్యాట్. నెక్స్ట్ మజిల్ ఫ్యాట్ అని అంటాము. మజిల్ ఫ్యాట్ అంటే అడిపోస్ టిష్యూలో ఉండే ఫ్యాట్. మజిల్ ఫ్యాట్ అంటే అడిపోస్ టిష్యూలో ఉండే ఫ్యాట్. అది అరౌండ్ 99% ఉంటది. అరౌండ్ 99% అడిపోస్ టిష్యూలో ఫ్యాట్ స్టోర్ అవుతుంది. ఆ లాస్ట్ వన్ వచ్చేసి బోనీ ఫ్యాట్. లాస్ట్ వన్ వచ్చేసి బోనీ ఫ్యాట్. ఇది బోన్స్ సరౌండింగ్ ఏరియాలో ఉంటది. బోన్స్ సరౌండింగ్ ఏరియాలో ఉంటది. సో గ్లైకోజన్ మాత్రం ఎక్స్క్లూజివ్లీ లివర్ లో స్టోర్ అయ్యింది. గ్లూకోజ్ గ్లైకోజన్ రూపంలో లివర్ లో స్టోర్ అయ్యింది. గ్లూకోజ్ గ్లైకోజన్ రూపంలో లివర్ లో స్టోర్ అయ్యింది. అపార్ట్ ఫ్రమ్ గ్లైకోజన్ లివర్ లో కాకుండా ఇంకెక్కడ స్టోర్ అయ్యింది అంటే 3 ప్లేసెస్ లో స్టోర్ అయింది. ఏ రూపంలో అంటే ఫ్యాట్స్ రూపంలో. ఓకే, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్. ఫ్యాట్ ఫార్మ్ లో స్టోర్ అయ్యింది. ఎక్కడెక్కడ స్టోర్ అయ్యింది అంటే విసరల్ ఫ్యాట్, మజిల్ ఫ్యాట్, బోనీ ఫ్యాట్. విసరల్ ఫ్యాట్, మజిల్ ఫ్యాట్, బోనీ ఫ్యాట్. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా ఎవ్రీబడి? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ష్యూర్? క్వశ్చన్స్ అడుగుతా క్లాస్ అయిపోయినాక. ఇప్పుడు ఎస్ కాదు. అర్థమైంది కదా? ఓకే. Now sources of carbohydrates. Sources of carbohydrates. Okay, ఈ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లేకపోతే మనకి ఎక్కడి నుండి వస్తుంది ఈ కార్బోహైడ్రేట్? ఇంతకుముందు ఒక పాయింట్ చదివినాం. హైయెస్ట్ సోర్స్ ప్లాంట్స్. హైయెస్ట్ సోర్స్ ప్లాంట్. ఓకే, సో ఈ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లో ఏందిరా బాబు ఇది? సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లో మనము స్టార్చ్ ఆర్ పాలీసాకరైడ్ అంటున్నాం. సో ఈ కార్బోహైడ్రేట్స్ 3 డివిజన్స్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ కి 3 డివిజన్స్ ఉన్నాయి. మోనోసాకరైడ్ అంటున్నాము, డైసాకరైడ్ అంటున్నాము, పాలీసాకరైడ్ అంటున్నాము. ఇది నేర్చుకుందాం. ఓకే, ఇన్ లేటర్ క్లాసెస్ వి విల్ లెర్న్ అబౌట్ దిస్ క్లాసిఫికేషన్. ఇక్కడ పాలీసాకరైడ్ వచ్చింది కాబట్టి నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో స్టార్చ్ లేదంటే పాలీసాకరైడ్. ఈ స్టార్చ్ అని అంటే మైదా ఉందా?
మైదాలో కొంచెం స్టార్చ్ ఉంటుంది, ఆ స్టిక్కీ సబ్స్టెన్స్ ఉంటుంది, గ్లూటెన్ అంటారు కదా, గ్లూటెన్ అంటాం కదా. సో దట్ ఈస్ వాట్ యువర్ స్టార్చ్ ఆర్ పాలీసాకరైడ్ ఇస్. మైదాలో ఉంటది, కార్న్ స్టార్చ్ అంటారు, ఆ దాంట్లో ఉంటది, రైస్ స్టార్చ్ అంటారు. ఈ కొత్త బియ్యం ఉంటది కదా, బియ్యం పెట్టిన తర్వాత అది ఆ వాటర్ ఎట్లుంటది, గంజి అంటారు, అంబలి అంటారు, ఏమో అంటారు కదా, దాంట్లో మనకి స్టార్చ్ అనేది దొరుకుతుంది, లేక పాలీసాకరైడ్ అనేది దొరుకుతుంది. సో ఈ పాలీసాకరైడ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ప్లాంట్స్. పాలీసాకరైడ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ప్లాంట్స్. ఈ పాలీసాకరైడ్స్ మనకి ప్లాంట్స్ లో దొరుకుతాయి. ప్లాంట్స్ లో ఏదైతే కార్బోహైడ్రేట్ దొరుకుతుందో దాన్ని మనము పాలీసాకరైడ్ అని అంటాము. ప్లాంట్స్ నుండి వచ్చే కార్బోహైడ్రేట్ కి మనం ఏమంటాము, పాలీసాకరైడ్. ప్లాంట్స్ అంటే మళ్ళీ సీరియల్స్, ఇవన్నీ చెట్లే కదా, ఏమది గోధుమలు, రైస్, ఓకే, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్లాంట్స్, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్లాంట్స్. సో దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్ ఇస్. స్పెసిఫిక్ గా సీరియల్స్ లో దొరుకుతుంది, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, రూట్స్ అండ్ ట్యూబర్స్. ఓకే, ఈ స్వీట్ పొటాటో ఉంది, అలాంటి వాటిలో మనకి ఇది దొరుకుతుంది. సో ప్లాంట్ సోర్స్ లేక హైయెస్ట్ సోర్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ టర్మ్ ఇస్ సెల్యులోజ్. సెల్యులోజ్ అంటే ఫైబర్. సెల్యులోజ్ అంటే ఫైబర్, పీచు పదార్థం అంటాం కదా మనము. సెల్యులోజ్ అంటే ఫైబర్, పీచు పదార్థం అంటాం. ఓకే, సో సెల్యులోజ్ ఇస్ ఇండైజెస్టబుల్. సో మనం దీన్ని వేస్ట్ అని కూడా కన్సిడర్ చేస్తాం. ఆఫ్టర్ అబ్జార్ప్షన్, the waste material that is coming out from the body, excreta రూపంలో ఏదైతే బయటికి వస్తుందో అదే ఈ సెల్యులోజ్ ఆర్ ఫైబర్. దాన్ని మనము ఇండైజెస్టిబుల్ అంటున్నాము. ఈ సెల్యులోజ్ కార్బోహైడ్రేట్ ఫార్మ్. Cellulose is a form of carbohydrate, but it is indigestible. It cannot be digested. Okay, so that is what it is, and it has no nutritive value. ఈ ఫైబర్ లో న్యూట్రిషన్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్రీస్ అనుకోండి, ఓకేనా, ఈ ఆకుకూరలు, చిక్కుడుకాయ, దొండకాయ, ఇవన్నీ ఉన్నాయి, ఇందులో ఫైబర్ ఉంటది. ఓకేనా, ఇందులో ఫైబర్ ఉంటది, ప్లస్ ఈ మిగతా న్యూట్రియంట్ వాల్యూస్ కూడా ఉంటాయి. మనకి న్యూట్రిషన్ ఇంపార్టెంటే, ఫైబర్ కూడా ఇంపార్టెంటే. ఫైబర్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఎక్స్పల్షన్ లో యూజ్ అవుతుంది. ఏదైతే ఎక్స్క్రీటా బయటికి రావాలో అది ఫైబర్ కంటెంట్ ఉంటేనే బయటకు వస్తుంది. ఫీసెస్ రూపంలో ఏదైతే బయటకు వస్తుందో ఫైబర్ కంటెంట్ ఉంటేనే బయటకు వస్తుంది. కాబట్టి ఫైబర్ మనకి ఇంపార్టెంట్, కానీ దాంట్లో నుండి న్యూట్రిషన్ జీరో. గడ్డి నుండి మీకు ఏమైనా న్యూట్రిషన్ వస్తుందా? రాదు. ఓకే, దట్ ఈస్ వెరీ సింపుల్. సో దట్ ఈస్ అబౌట్ యువర్ సెల్యులోజ్. నెక్స్ట్ యూ హ్యావ్ గ్లైకోజన్. ఆల్రెడీ చెప్పిన గ్లైకోజన్ అంటే ఏంటి? స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. గ్లైకోజన్ అంటే స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. వేర్ ఇస్ ఇట్ స్టోర్డ్? లివర్. ఓకే, సో దట్ ఈస్ వాట్, అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ యానిమల్స్ యాజ్ వెల్. మనుషుల్లో కూడా ఉంటది, పశువుల్లో కూడా ఉంటది. ఫౌండ్ ఇన్ మీట్ అండ్ ఫిష్. ఓకే, మీట్ లో, ఫిష్ లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ అని దొరుకుతాయి గ్లైకోజన్ రూపంలో. దెన్ యూ హ్యావ్ సింపుల్ షుగర్. ఓకే, దాంట్లో మనము మోనోసాకరైడ్ అంటున్నాము, డైసాకరైడ్ అంటున్నాము. ఈ మోనోసాకరైడ్ లో ఒక్క షుగర్ మాలిక్యూల్ ఉంటది, డైసాకరైడ్ లో 2 షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి, పాలీసాకరైడ్ లో మోర్ దాన్ 2 షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, మోనోసాకరైడ్ లో 1 షుగర్ మాలిక్యూల్, డైసాకరైడ్ లో 2 షుగర్ మాలిక్యూల్స్, పాలీలో మోర్ దాన్ 2 ఆర్ మోర్ దాన్ 3 షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇది కూడా సింపుల్ షుగర్ అని మనము అంటున్నాం. సో దీస్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తా, ఒక్కసారి వినండి. సపోర్ట్ చేస్తలేరంటే జర కన్ఫ్యూజ్ అయినట్టు అర్థం, నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదని. సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తా, వినండి. ఈ కార్బోహైడ్రేట్స్ లో సోర్సెస్ ఉన్నాయి మనకి. ఓకేనా, సోర్సెస్ వచ్చేసరికి ప్లాంట్ సోర్స్ అంటున్నాము, యానిమల్ సోర్స్ అంటున్నాము. ఈ ప్లాంట్ సోర్స్ వచ్చేసరికి అబండెంట్ సోర్స్. ఈ మీట్ స్టోర్ వచ్చేసరికి తక్కువ. ఓకే, కంపారిటివ్లీ తక్కువ. ఈ ప్లాంట్ సోర్స్ లోనే మనకి స్టార్చ్ అండ్ పాలీసాకరైడ్స్ దొరుకుతుంది. పాలీ అంటే ఏంటి? ఎక్కువ షుగర్ మాలిక్యూల్స్. కార్బోహైడ్రేట్ నుంచి మనకి ఏం దొరుకుతుంది? షుగర్. కార్బోహైడ్రేట్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? షుగర్, గ్లూకోజ్ రెండు ఒకటే. కార్బోహైడ్రేట్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి?
షుగర్. సో ఈ స్టార్చ్ నుంచి మనకి ఏం దొరుకుతుంది, లేకపోతే ఈ ప్లాంట్స్ నుండి మనకి ఏం దొరుకుతుంది, పాలీసాకరైడ్. మిగతా వాటిలలో తక్కువ దొరుకుతుంది. సింపుల్ లో మోనోసాకరైడ్ దొరికింది, డైసాకరైడ్. ఈ మోనోసాకరైడ్ డైసాకరైడ్ కంటే పెద్దదేంటి, పాలీసాకరైడ్. ఓకే, ఈ పాలీసాకరైడ్ ఎక్కడ దొరుకుతుంది, ప్లాంట్స్ లో దొరుకుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. ఆ ప్లాంట్స్ పేర్లు ఏంటబ్బా అని అంటే సీరియల్స్, రూట్స్ అండ్ ట్యూబర్స్. సీరియల్స్, ట్యూబర్స్ అండ్ రూట్స్. ఓకే, లాస్ట్ కి సెల్యులోజ్ అంటున్నాము. ఓకే, సెల్యులోజ్ అంటే ఫైబర్, పీచు పదార్థం అని అంటాం కదా, ఫైబర్. ఈ ఫైబర్ లో జీరో న్యూట్రిషన్, గడ్డిలో జీరో న్యూట్రిషన్, కానీ ఎక్స్పల్షన్ కి హెల్ప్ చేస్తుంది, ఎక్స్పల్షన్ కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ గ్లైకోజన్ అంటున్నాము. గ్లైకోజన్ అంటేనే షుగర్, కానీ స్టోర్డ్ ఫార్మాట్. ఓకే, స్టోర్డ్ ఫామ్ లో ఏదైతే షుగర్ ఉందో దాన్ని మనం గ్లైకోజన్ అంటున్నాము. ఎక్కడ స్టోర్ అవుతుందబ్బా అని అంటే లివర్ అని చెప్పుతున్నాం. లాస్ట్ కి సింపుల్ షుగర్స్ అంటున్నాము. దాంట్లో మోనోసాకరైడ్ వచ్చింది, డైసాకరైడ్ వచ్చింది. లాస్ట్ కి కాంప్లెక్స్, కాంప్లెక్స్ షుగర్, పాలి. పాలీసాకరైడ్స్. లాస్ట్ కి కాంప్లెక్స్ షుగర్, పాలీసాకరైడ్స్. ఓకే, ఈ పాలీసాకరైడ్స్ మోనోసాకరైడ్, డైసాకరైడ్, కార్బోహైడ్రేట్ కి క్లాసిఫికేషన్ కింద వస్తుంది, క్లాసిఫికేషన్ కింద వస్తుంది. అది మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఈ టర్మ్స్ వచ్చినాయని నేను చెప్తున్నా. కార్బోహైడ్రేట్స్ లో 3 వస్తాయి, మోనో, డై అండ్ పాలీ. ఓకేనా, మోనో అండ్ డై ఆర్ కమింగ్ అండర్ సింపుల్ షుగర్స్, పాలీ ఇస్ కమింగ్ అండర్ కాంప్లెక్స్ షుగర్. ఓకే, ఇది ఈజీలీ డైజెస్టబుల్, ఇది నాట్ ఈజీలీ డైజెస్టబుల్. ఈజీలీ డైజెస్టబుల్, నాట్ ఈజీలీ డైజెస్టబుల్, అందుకే మనం దాన్ని కాంప్లెక్స్ అని అంటున్నాం. ఇస్ దిస్ డన్ నౌ? ఇప్పుడు అర్థమైందా? ఏదో కొంచెమైనా డన్? పక్కా? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఏమిరా ఇది? ఓకే, క్లాసిఫికేషన్ ఇప్పటి వరకు చెప్పినా కదా దీనికి క్లాసిఫికేషన్ ఉందని. ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి? 3 క్లాసిఫికేషన్, మోనో, డై, పాలీ. మోనో, డై, పాలీ. మోనో అంటే ఒక్క షుగర్ మాలిక్యూల్, మోనో అంటే 1 షుగర్ మాలిక్యూల్. డై అంటే 2 షుగర్ మాలిక్యూల్స్. ఏందిరా బాబు ఎందుకు నవ్వు వస్తుంది? మాకు చెప్పు, మేము నవ్వుతాం, ఫ్రస్ట్రేట్ అవుతున్నాం మేము కూడా. సరేలేండి. డై అంటే 2 షుగర్ మాలిక్యూల్స్. పాలీ అంటే ఎక్కువ, మోర్ దాన్ 2 షుగర్ మాలిక్యూల్స్. పాలీ అంటే మోర్ దాన్ 2 షుగర్ మాలిక్యూల్స్. సో అవే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మోనోసాకరైడ్ అంటే 1 షుగర్ మాలిక్యూల్, లేకపోతే 1 గ్లూకోజ్ ఆటమ్ అని కూడా అనొచ్చు, 1 గ్లూకోజ్ ఆటమ్ అని కూడా అనొచ్చు. సింపుల్ షుగర్ కింద వస్తుంది, అది సింపుల్ షుగర్ కింద వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటబ్బా అంటే గ్లూకోజ్, లేకపోతే డెక్స్ట్రోస్, లేదంటే ఫ్రక్టోస్. ఈ ఫ్రక్టోస్ మనకి ఎక్స్క్లూజివ్ లా ఫ్రూట్స్ లో దొరుకుతాయి. ఎక్స్క్లూజివ్లీ వి గెట్ ఇట్ ఇన్ ఫ్రూట్స్. ఇప్పుడు యాపిల్ అనుకో, న్యాచురల్లీ స్వీట్ ఉంటుందా, చక్కెర వేసుకొని తింటావా? వాటర్ మెలన్ చక్కెర వేసుకొని తింటావా, న్యాచురల్లీ స్వీట్ ఉంటుందా? వై ఇస్ ఇట్ స్వీట్ అంటే బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఫ్రక్టోస్ ఆర్ ఫ్రూట్ షుగర్. బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఫ్రక్టోస్ ఆర్ ఫ్రూట్ sugar. Okay, next you have a term called galactose. Okay, so monosaccharide ante simple sugar, monosaccharide ante simple sugar. Composition kochinamanటే 1 glucose atom, ఒక్క గ్లూకోజ్ ఆటమ్ ఉంటది కాబట్టి దాన్ని మనం మోనో అంటున్నాం. మోనో అంటే సింగిల్ అంటే సింగిల్ షుగర్ ఆటమ్. ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు, గ్లూకోజ్ అంటున్నారు, గ్లూకోజ్ లో డెక్స్ట్రోస్ అంటున్నారు, 80% డెక్స్ట్రోస్ అంటున్నారు, ఫ్రక్టోస్ అంటున్నారు, ఫ్రక్టోస్ అంటే ఫ్రూట్ షుగర్స్. దెన్ యూ హ్యావ్ గ్యాలెక్టోస్. అర్థమైందా? ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. గ్యాలెక్టోస్ ఎగ్జాంపుల్, గ్యాలెక్టోస్ ని మనం డైరెక్ట్ గ్యాలెక్టోస్ అనము, లాక్టోస్ కింద తీసుకుంటాము. ఆ లాక్టోస్ మిల్క్ లో దొరుకుతుంది మనకి. ఓకే, డైరెక్ట్ గ్యాలెక్టోస్ ఉండవు, లాక్టోస్ కింద కన్సిడర్ చేస్తాము. లాక్టోస్ మనకి మిల్క్ లో వస్తుంది, అది కూడా వస్తుంది. ఓకే, సో మోనోసాకరైడ్ కి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, ప్లస్ అది సింపుల్ షుగర్ అని కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూ హ్యావ్ డైసాకరైడ్స్. డై అంటే ఏంటి? 2. ఓకే, డబుల్ షుగర్, 2 గ్లూకోజ్ ఆటమ్స్,
2 గ్లూకోజ్ ఆటమ్స్. ఎగ్జాంపుల్ ఇచ్చినారు ఇక్కడ మనకి మాల్టోస్ అంటున్నాము, లేదంటే మాల్ట్ షుగర్. ఈ రైస్ ఉన్నది కదా, రైస్ ఉన్నదా, రైస్ కొంచెం ఉత్తి అన్నం కర్రీ కలుపుకోకుండా ఉత్తి అన్నం తింటే స్వీట్ ఉంటుందా ఉండదా, ఉంటది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ మాల్ట్ షుగర్ ఆర్ మాల్టోస్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ మాల్ట్ షుగర్ ఆర్ మాల్టోస్. నెక్స్ట్ యూ హ్యావ్ లాక్టోస్. ఇక్కడ గ్యాలెక్టోస్ అన్నాం, దాని ప్రోడక్ట్ లాక్టోస్. ఎక్కడ దొరుకుతుంది అంటే దాన్ని మనము మిల్క్ షుగర్ అని కూడా అంటాము. ఈ మిల్క్ నువ్వు షుగర్ వేసినా వేయకపోయినా న్యాచురల్లీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. ఓ పెద్ద బెల్లం వేసుకున్నట్టు ఏముండదు కానీ న్యాచురల్లీ కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది. ఎందుకు ఆ స్వీట్నెస్ అంటే బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ మిల్క్ షుగర్ ఆర్ బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ లాక్టోస్. ఓకే, లాస్ట్ కి ఈ సుక్రోస్ అంటున్నాము, కేన్ షుగర్, బీట్ షుగర్. కేన్ షుగర్, బీట్ షుగర్. మనం ఏ చక్కెర వాడుతున్నాం రోజు? కేన్ షుగర్. ఎవ్రీడే ఏదైతే మనం యూజ్ చేస్తున్నాం అది కేన్ షుగర్. ఈ బీట్ షుగర్ అంటే ఈ బీట్రూట్ ఉందా, బీట్రూట్ న్యాచురల్లీ స్వీట్ ఉంటది కదా, అంటే ఆ ఒగర్ను పక్కన పెడితే కొంచెం స్వీట్ ఉంటది కదా, ఆ స్వీట్నెస్ తోనే వాళ్ళు స్వీట్ షుగర్ అనేది తయారు చేస్తారు. దాంట్లో నుంచే ఈ బీట్ షుగర్ అనేది వస్తుంది, దాంట్లో నుండే బీట్ షుగర్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ యువర్ డైసాకరైడ్స్. అర్థమవుతుందా పిల్లలు? అర్థమవుతుందా? దట్ ఈస్ అబౌట్ యువర్ డైసాకరైడ్స్. కమింగ్ టు పాలీసాకరైడ్స్. కాంప్లెక్స్ అంటున్నాం, దీన్ని కాంప్లెక్స్ అంటున్నాం ఎందుకంటే మోర్ దెన్ 2 ఉన్నాయి. ఓకే, 2 మోర్ దెన్ గ్లూకోజ్ ఆటమ్స్. మోర్ దాన్ 2 గ్లూకోజ్ ఆటమ్స్. ఎగ్జాంపుల్ స్టార్చ్ అన్నము, గ్లైకోజన్ అన్నము, సెల్యులోజ్ అన్నము. ఇవన్నీ ఇంతకు ముందు సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లో చదివినాం. గుర్తొచ్చిందా, మర్చిపోయిందా ఏమన్నా? గుర్తొచ్చిందా? పాలీసాకరైడ్ అన్నము, స్టార్చ్ అన్నము, సెల్యులోజ్ అన్నము, గ్లైకోజన్ అన్నము. గుర్తొచ్చిందా? సో దీస్ ఆర్ ది డిఫరెంట్ థింగ్స్ దట్ కమ్స్ అండర్ పాలీసాకరైడ్. ఇది రివ్యూ చేద్దాం మళ్ళీ. క్లాసిఫికేషన్ క్లాసిఫైడ్ ఇంటూ 3: మోనో, డై, పాలీ. ఇక్కడ 1 షుగర్ ఉన్నది, లేదంటే 1 గ్లూకోజ్ ఉన్నది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ మోర్ దాన్ 2. ఓకే, మోర్ దాన్ 2. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్లూకోజ్ అంటున్నాము, ఫ్రక్టోస్ అంటున్నాము, గ్యాలక్టోస్ అంటున్నాము. ఈ డబుల్ షుగర్ కి వచ్చేసరికి మాల్టోస్ అంటున్నాము, లాక్టోస్ అంటున్నాము, సుక్రోస్ అంటున్నాము. పాలీకి వచ్చేసరికి స్టార్చ్ అంటున్నాము, గ్లైకోజన్, సెల్యులోజ్. సెల్యులోజ్ అంటే ఫైబర్. అర్థమైందా? ఈ పాయింట్స్ అర్థమైందా? ఆన్లైన్ పిల్లలు చెప్పండి. డన్? పక్కా క్వశ్చన్స్ అడుగుతా ఇప్పుడు, పక్కా అని తల్లుపుడు కాదు. ఓకే, నా ఈ మోనోసాకరైడ్ లో మళ్ళీ డివిజన్ ఉంది. జర తలకాయ నొప్పే కానీ ఏం చేద్దాం, నేర్చుకుందాం. ఓకే, ఈ మోనోసాకరైడ్ లో మళ్ళీ డివిజన్ ఉంది. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5. మోనోసాకరైడ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 5. ఏందబ్బా డివిజన్ అంటే బయోస్ అంటున్నాము, బయోస్ అంటున్నాము, ట్రయోస్ అంటున్నాము, టెట్రోస్ అంటున్నాము, పెంటోస్ అంటున్నాము, హెక్సోస్ అంటున్నాము. ఓకే, ఇందులో కూడా ఈ నంబర్ ఏదైతే ఉందో, లేకపోతే నంబర్ ఏదైతే ఉందో పెరుగుతుంది. ఓకేనా? నార్మల్ కార్బోహైడ్రేట్ కి ఒక్క కార్బన్ ఆటం ఉంది. గుర్తొస్తుందా? గుర్తొస్తుందా? 1 కార్బన్ ఆటం అన్నాం మనం, మర్చిపోయిరా. CHO ఏంటి చెప్పండి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే ఏమవుతుంది? కాంపోజిషన్, బయోకెమిస్ట్రీ. H2O. H2O అంటే H ఎన్ని ఉన్నాయి? అరే H ఒకటి రా, 2 2 వచ్చి O 2, H2O. ఓకే, సో కమింగ్ బయోస్ వచ్చేసరికి C2H4. H2 అంటున్నాం కదా, ఇక్కడ H4 అయింది. C1 అన్నాం కదా, 2 అయింది. ఆక్సిజన్ మళ్ళీ 2 అయింది. మీరు ఇక్కడ చూస్తే ప్రతి దానికి పెరుగుతుంది. ఓకే, ప్రతి దానికి పెరుగుతుంది ఈ కాంపోజిషన్. ఈ కాంపోజిషన్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఈ నేమ్స్ ఇంపార్టెంట్. మోనోసాకరైడ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 5. అది బయోస్ అంటున్నాము, ట్రయోస్ అంటున్నాము, టెట్రో అంటున్నాము, పెంటోస్ అంటున్నాము, హెక్సోస్ అంటున్నాము. ఓకేనా? సో దిస్ ఈస్ యువర్ 6th వన్. ఫస్ట్ ఏమో మోనోసాకరైడ్. మోనోసాకరైడ్ తర్వాతనే బయోస్ వచ్చింది. బయోస్ లో 2 అయింది, ట్రయోస్ లో 3 అయింది, టెట్రోస్ లో 4 అయింది, పెంటోస్ లో 5 అయింది, హెక్సోస్ లో 6 అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ హెక్సోస్, మోస్ట్ ఇంపార్టెంట్ హెక్సోసెస్.
ఈ హెక్సోసిస్ లో ఏమొస్తుందంటే గ్లూకోజ్ వస్తుంది, ఫ్రక్టోస్ వస్తుంది, గ్యాలక్టోస్ వస్తుంది. ఇది మనం ఎక్కడ చూసినాం? మోనోసాకరైడ్ లో ఈ 3 మనము చూసినాం. సో మోనోసాకరైడ్ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 5. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఈ హెక్సోసిస్ లో మళ్ళీ 3 ఉన్నాయి. అవేంటి? ఈ గ్లూకోజ్, ఫ్రక్టోస్ అండ్ గ్యాలక్టోస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ మోనోసాకరైడ్. ఎప్పటికీ నవ్వుకుంటూనే ఉండు, నువ్వు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. నీ ప్లేస్ మారుస్తా నేను. ఓకే, ఇస్ దిస్ డన్? ఇక్కడ వరకు అర్థమైందా? సరే, అరే 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 ఇక్కడనే ఉన్నా, నేను పోయిన తర్వాత పెట్టండి ముచ్చట్లు. Classification of carbohydrate. How many it is divided into? What are they? గుంపులో గోవింద కాదు, మంచిగా చెప్పండి. మోనోసాకరైడ్ లో ఎన్ని గ్లూకోజ్ ఐటమ్స్ ఉన్నాయి? డైలో ఎన్ని ఉన్నాయి? పాలీలో ఎన్ని ఉన్నాయి? మోర్ దాన్ 2. ఈ మోనోలో మళ్ళీ క్లాసిఫికేషన్ వచ్చింది. ఏంటవి? హౌ మెనీ? ఆగండి ఆగండి. హౌ మెనీ? వాట్ ఆర్ దే? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? హెక్సోస్ లో ఎన్ని ఉన్నాయి? వాట్ ఆర్ దే? వెరీ గుడ్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమన్నాం మనము? గ్లూకోజ్, ఫ్రక్టోస్, గ్యాలక్టోస్. లెట్స్ డిస్కస్ అబౌట్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ కి వేరే పేరు కూడా ఉంది. డెక్స్ట్రోజ్ 80% అని బ్రాకెట్ లో రాసిండు. ఎవరైనా గమనించినారా? గ్లూకోజ్ కి బ్రాకెట్ లో డెక్స్ట్రోజ్ 80% అని రాసిండే. సో ది అదర్ నేమ్ ఫర్ దిస్ గ్లూకోజ్ ఇస్ డెక్స్ట్రోజ్. లేదు అనంటే గ్రేప్ షుగర్. గ్రేప్ షుగర్. ఓకే, వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఫర్ గ్లూకోజ్? గ్రేప్ షుగర్. డెక్స్ట్రోజ్ అండ్ గ్రేప్ షుగర్. ఓకే, సో కమింగ్ టు గ్లూకోజ్. అరే ముచ్చట ఎవరు? ఆగండి ఆగండి, శాంతి. ఎవరైనా ఉన్నారా? శాంతి లేరు కదా? పర్ఫెక్ట్. ఓకే, ఏందిరా అసలు ఎవరు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకపోతే మాట్లాడుతున్నారు. రాగండి జరా. ఓకే, సో ఈ గ్లూకోజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన కదా. హెక్సోసిస్ లో, మోనోసాకరైడ్ లో, హెక్సోసిస్ లో గ్లూకోజ్ ఇంపార్టెంట్ అని చెప్పిన. వై? ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో బ్లడ్ లో షుగర్ ఉంటది. ఓకేనా? మన బాడీ బ్లడ్ లో షుగర్ ఉంటది. ఆ షుగర్ నే మనము గ్లూకోజ్ అంటాం. అది ఎక్కువైంది అనుకోండి రోగం వస్తుంది, తక్కువైంది అనుకోండి అది కూడా కష్టమే. అంటే ఏదైనా కష్టం నష్టమే ఉంది. లెట్స్ డిస్కస్ అబౌట్ దట్ గ్లూకోజ్. ఫస్ట్ నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ చూద్దాం. నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ ఇట్ ఈస్ 80 to 100 mg per 100 ml. 80 to 100 mg per 100 ml. ఇది ఫాస్టింగ్ స్టేట్. ఓకే, ఫాస్టింగ్ స్టేట్ అంటాము, పోస్ట్ పారెండియల్ అంటాము, తిన్న తర్వాత రండి అంటాము. ఓకేనా? అదే ఇది. ఫాస్టింగ్ లో మాత్రం 80 to 100 ఉండాలా. ఆఫ్టర్ మీల్స్ లేక పోస్ట్ పారెండియల్ అంటే 130 to 150 mg per 100 ml ఉండాలా. ఇది అబవ్ అయింది అనుకోండి. ఓకే, ఇది ఫాస్టింగ్, ఇది ఆఫ్టర్ మీల్. ఓకే, తినక ముందు తిన్న తర్వాత. ఇంకొకటి కూడా వచ్చింది, డయాబెటిస్ మెలిటస్ అంటున్నాము, డిఎం అంటున్నాము. ఈ డయాబెటిస్ మెలిటస్ లో రేంజ్ ఎలా ఉండాలి అంటే అబవ్ 180 to 300 mg per 100 ml. 180 to 300 mg per ml అంటే మోర్ దాన్ 180 ఉంటే వాళ్ళని మనము డయాబెటిక్ అంటాం. దానికంటే తక్కువ ఉంటే దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ డయాబెటిక్, దే ఆర్ నార్మల్ పీపుల్. ఓకే, నెక్స్ట్ టర్మ్ రీనల్ థ్రెషోల్డ్ అంటున్నాం. నెక్స్ట్ టర్మ్ రీనల్ థ్రెషోల్డ్ అంటున్నాం. ఈ డయాబెటిస్ లో ఏమైతుంది? గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి? అబవ్ 180 అంటున్నాం. సో ఈ రీనల్ థ్రెషోల్డ్ లో ఏమైతుందంటే వెన్ యువర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఈజ్ 180 mg ఆర్ మోర్ దాన్ 180 mg, ఈ కిడ్నీలు ఏం చేస్తాయంటే ఏదో చక్కెర రోగం వచ్చేటట్టుంది, షుగర్ ఎక్కువ అవుతుంది, దాన్ని బయటకు పడేసేయండి. ఓకే, ఎక్స్క్రీట్ ఇట్ అవుట్.
బిగినింగ్ లో మీకు న్యూట్రిషన్ చెప్పినప్పుడు ఫుడ్ ప్రాసెస్ చెప్పినప్పుడు ఆర్గన్స్ చెప్పినప్పుడు కిడ్నీస్ చెప్పినప్పుడు బ్యాలెన్సింగ్ అని చెప్పిన, గుర్తొచ్చిందా? ఫస్ట్ స్లైడ్ పోండి, కాదు సెకండ్ స్లైడ్. ఓకే, అబ్బో స్లైడ్ తో సహా గుర్తు పెట్టుకున్నారు, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. సో కిడ్నీ ఏం చెప్పిన? బ్యాలెన్సింగ్ అని చెప్పిన. ఇదేమైతుంది? ఎక్కువ అవుతుంది, బ్యాలెన్స్ లేదు, ఇట్ ఈస్ నాట్ నార్మల్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు డూ ఓవర్ యాక్షన్ చేయడానికి ట్రై చేస్తుంది. కిడ్నీకి కోపం వచ్చింది, కిడ్నీ ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని బయటికి పాడేసేయాల. దాట్ ఈస్ రీనల్ థ్రెషోల్డ్, విచ్ మీన్స్ ఎక్కువ అయితే ఈ కిడ్నీస్ తట్టుకోలేవు, ఓవర్ యాక్షన్ చేస్తే మనం తట్టుకోలేము, ఈ షుగర్ ఓవర్ యాక్షన్ చేస్తే కిడ్నీస్ కూడా తట్టుకోలేవు, ఏం చేస్తుంది? చల్ బాగాని బయటికి పంపించేస్తుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో దట్ ఈస్ యువర్ రీనల్ థ్రెషోల్డ్ ఎక్స్క్రీటెడ్ బై కిడ్నీ. దీనికంటే ఎక్కువ అయితే 180 కంటే ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ అయితే కిడ్నీస్ దాన్ని బయటికి పంపించేస్తుంది, దాన్నే మనము రీనల్ థ్రెషోల్డ్ అని అంటున్నాం. గ్లూకోజ్ ఖతం. ఓకే, మోనోసాకరైడ్ లో హెక్సోసిస్ లో గ్లూకోజ్ వచ్చింది, అది అయిపోయింది. ఓకే, దట్ ఈస్ హౌ గ్లూకోజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం నార్మల్ బ్లడ్ వాల్యూ చూసినాము, ఫాస్టింగ్ స్టేట్ లో, తిన్న తర్వాత స్టేట్ లో చూసినాము, డయాబెటీస్ మెలిటస్ ఉంటే ఎంత చూసినాము, ఆ డయాబెటీస్ మెలిటస్ ఉన్నప్పుడు కిడ్నీకి రీనల్ థ్రెషోల్డ్ అనే ఒక పని తగులుతుందని చూసినాము, ఆ పనిలో కిడ్నీస్ ఎక్స్ట్రా షుగర్ ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించేస్తుందని చూసినాం. గ్లూకోజ్ కా చాప్టర్ ఖతం. అర్థమైందా? గ్లూకోజ్ అరే అలసిపోయిరారా? ఎస్ చెప్పి దీనికి కూడా ఎస్ చెప్పినారు అంటే అలసిపోయినారా? ఒర్రేదేమో నేను, అలసిపోయేదేమో మీరు, ఇదేదో బాగుంది కదా. నెక్స్ట్ యూ హ్యావ్ ఫ్రక్టోస్. ఓకే, గ్లూకోజ్ అయిపోయింది. హెక్సోసిస్ లో ఎన్ని వచ్చినాయి? వాట్ ఆర్ దే? గ్లూకోజ్, ఫ్రక్టోస్, గ్యాలక్టోస్. గ్లూకోజ్ అయిపోయింది, నౌ వి ఆర్ స్టార్టింగ్ విత్ ఫ్రక్టోస్. దీన్ని మనము ఫ్రూట్ షుగర్ అని అంటాము, లేదంటే స్వీటెస్ట్ షుగర్ అని అంటాం. ఈ స్వీటెస్ట్ షుగర్ అనే పదం ఇంపార్టెంట్, లేదు అని అంటే లెవ్యులోజ్ అని కూడా అంటాం. సో ఈ ఫ్రక్టోస్ కి కథ ఎక్కువ ఉన్నట్టున్నది, అందుకే 3 పేర్లు ఉన్నాయి. ఆ 3 పేర్లు ఏంటి? ఫ్రూట్ షుగర్, లెవ్యులోజ్ అండ్ స్వీట్ షుగర్. Found in honey and semen. Ikkada ee semen point important. They can ask you which sugar is found in semen. So it is your fructose. Okay, so it is found in honey and it is found in semen as well. Okay, tarvata yokta galactose, sperm. Okay, coming to galactose lo lactose untadi. I already told you, మనము గ్యాలెక్టోస్ హోల్ గా తీసుకోము, దాంట్లో లాక్టోస్ ఉంటది. లాక్టోస్ మనకి మిల్క్ లో ఉంటది, లెట్ ఇట్ బి హ్యూమన్ మిల్క్ ఆర్ లెట్ ఇట్ బి యానిమల్ మిల్క్. హ్యూమన్ మిల్క్ అయినా యానిమల్ మిల్క్ అయినా లాక్టోస్ ఉంటది. ఓకేనా? సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది మిల్క్. ఓకే, సో ఈ మిల్క్ లో కూడా హ్యూమన్ మిల్క్ అంటున్నాము ప్లస్ యానిమల్ మిల్క్ అని అంటున్నాము. దాంట్లో ఏం కనబడుతుంది మనకి? లాక్టోస్ అని ఉంటది. సో ఇస్ దిస్ క్లియర్? ఏందిరా? ఆ తర్వాత రండి నా దగ్గర. లెట్స్ ఫినిష్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్. యూ ఆస్క్ మీ దట్ లేటర్. ఇస్ దిస్ డన్? ఇక్కడ వరకు అయిపోయిందా? నెక్స్ట్ డైసాకరైడ్స్. మోనోసాకరైడ్ చూసినాము, మోనోసాకరైడ్ లో 5 డివిజన్ చూసినాము. ఆ డివిజన్స్ లో కూడా లాస్ట్ వన్ హెక్సోసిస్ ఇంపార్టెంట్ అన్నాము. హెక్సోసిస్ నుండి మనకి గ్లూకోజ్ వచ్చింది, ఫ్రక్టోస్ వచ్చింది, గ్యాలెక్టోస్ వచ్చింది. గ్లూకోజ్ అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ గురించి మాట్లాడినాము. ఫ్రక్టోజ్ అంటే ఫ్రూట్ షుగర్ లేక స్వీటెస్ట్ షుగర్ అంటున్నాము. ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ సెమెన్ అని అనుకున్నాము. దాని తర్వాత లాస్ట్ కి గ్యాలెక్టోస్ వచ్చింది. గ్యాలెక్టోస్ లాక్టోస్ ఫామ్ లో మిల్క్ లో ప్రెసెంట్ ఉంటుందని చూసినాం. ఓకేనా? నౌ డైసాకరైడ్. ఫస్ట్ చెప్పిన మోనో అంటే 1 sugar molecule, డై అంటే 2 sugar molecule. ఓకే, సో ఇట్ ఈస్ కాంబినేషన్. It
is combination of two molecules. It is combination of two molecules. Okay, దాంట్లో మనకి సుక్రోజ్ వచ్చింది, మాల్టోస్ వచ్చింది, లాక్టోస్ వచ్చింది. ఓకే, సుక్రోజ్ వచ్చింది, మాల్టోస్ వచ్చింది, లాక్టోస్ వచ్చింది. ఈ డైసాకరైడ్ లో సుక్రోజ్ కి వేరే పేరు కూడా ఉంది. కేన్ షుగర్ అయినా అంటున్నాము, టేబుల్ షుగర్ అయినా అంటున్నాము, బీట్ షుగర్ అయినా అంటున్నాము. కేన్ షుగర్ అయినా అంటున్నాము, టేబుల్ షుగర్ అయినా అంటున్నాము, బీట్ షుగర్ అయినా అంటున్నాము. టేబుల్ షుగర్ అంటే బేసిక్ గా వెన్ వి పుట్ సాల్ట్ ఆర్ sugar onto the table for regular usage we call it as table sugar. Table salt ani padam meer vinochu. Okay, because we keep it on the table and we use it on daily basis, we call it as table sugar or table salt. Cane sugar anna gani similar e. Beet sugar ante beets nundi వచ్చే sugar. So combination annam kada ikkada combination of two glucose molecules annam kada. Sucrose ku vachesariki em combination ante glucose plus fructose. Glucose plus fructose. They can ask you for the combination of sucrose. They can ask you for the combination of sucrose. Enti a combination anante glucose and fructose. Glucose and fructose. Next, maltose or malt sugar. Maltose ki nenu already cheppina cereals lo manam dorukutadi. Curry kalpakunta utti annam tinte koncham sweet taste ostadi. Ade మీ malt sugar or maltose. Cereal grains lo dorukutadi like jawar, ragi, wheat, chapati kuda. If you eat it without curry, it will be little sweet. Okay, chaala sweet unnadi, okati sweet taste ostadi. That is because of their malt sugar. Idi important. ఈ malt sugar important. ఎందుకంటే దీని కాంబినేషన్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. ఓకేనా, గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. ఇక్కడ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్ వచ్చింది, కిందికి వచ్చేసరికి గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్ వచ్చింది లాక్టోస్ లో. కానీ ఈ మాల్టోస్ షుగర్ కి వచ్చేసరికి డబుల్ షుగర్ ఆటమ్స్ మాత్రమే ఉన్నాయి. డబుల్ షుగర్ ఆటమ్స్ మాత్రమే ఉన్నాయి. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూ హ్యావ్ లాక్టోస్. మిల్క్ షుగర్ అని కూడా అంటున్నాము. బేసిక్ గా మనకు అది మిల్క్ లోనే దొరుకుతుంది. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ mammals. Mammals అంటే హ్యూమన్ బీయింగ్ అండ్ యానిమల్స్, దోస్ హూ కెన్ గివ్ మిల్క్. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే దగ్గర ఉంటది. అండ్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్. కాంపోజిషన్ ఇంపార్టెంట్. ఇక్కడ కాంపోజిషన్ ఇంపార్టెంట్. సుక్రోజ్ కాంపోజిషన్ ఏంటి అని అంటే గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. మాల్టోస్ కాంపోజిషన్ ఏంటి అంటే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. లాక్టోస్ కాంపోజిషన్ ఏంటి అంటే గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్. ఓకే, సో దిస్ ఇస్ ది కాంబినేషన్. నౌ ఈ మిల్క్ షుగర్ కి ఉంది, మనం ఏమన్నాము యానిమల్స్ ప్లస్ హ్యూమన్ బీయింగ్స్. యానిమల్స్ లో కూడా ఉంటది, హ్యూమన్ బీయింగ్స్ లో కూడా ఉంటది. కమింగ్ టు కౌస్ అండ్ బఫెలోస్ ఆర్ యానిమల్స్, యూ ఫైండ్ అబౌట్ 4%. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అబౌట్ 4%. ఎంత షుగర్ కంటెంట్ ఉంటది లాక్టోస్ లో, బఫెలోస్ లో, లేకపోతే యానిమల్స్ లో? ఇట్ ఈస్ 4%. కమింగ్ టు హ్యూమన్ మిల్క్, ఇట్ కంటైన్స్ 7% ఆఫ్ లాక్టోస్. ఓకే, 7% ఆఫ్ లాక్టోస్. సో లాక్టోస్ కి మళ్ళీ 2 పాయింట్స్ డిస్కస్ చేసినాము. యానిమల్ వచ్చింది, ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు అట్లా కొట్టుకుంటున్నారు? ఈ లాక్టోస్ లో యానిమల్స్ వచ్చినాయి, హ్యూమన్ మిల్క్ వచ్చింది. యానిమల్ కి వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ అంటే 4%. హ్యూమన్ కి వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ అంటే 7%. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ డైసాకరైడ్స్. డైసాకరైడ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. మాల్టోస్ షుగర్, మాల్టోస్ ది కాంబినేషన్ ఇంపార్టెంట్. మాల్టోస్ ది కాంబినేషన్ ఇంపార్టెంట్. మాల్టోస్ is also called as malt sugar. Malt sugar. Lactose is also called as milk sugar. So this is about your thing. Okay, so is this clear? Disaccharide clear ainda everybody? Polysaccharide. Last is polysaccharide. ఈ polysaccharide లో starch వచ్చింది. పాలీసాకరైడ్ లో స్టార్చ్ వచ్చింది, డెక్స్ట్రిన్ వచ్చింది, గ్లైకోజన్ వచ్చింది, హెపారిన్ వచ్చింది. ఓకే, ఇవన్నీ పాలీసాకరైడ్ కింద. పాలీసాకరైడ్ అంటే ఏంటి? more than 2 sugar molecules. It can be 3 or more than 3 as well. సోర్స్ మనం ముందే చూసినాము,
బేసిక్ గా యూ గెట్ ఇట్ ఫ్రమ్ ప్లాంట్ సోర్స్. ఈ ప్లాంట్స్ లో కూడా సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటున్నాము. ఈ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ పర్సంటేజ్ ఎంత అంటే 65 to 85%. సో మోస్ట్ అమౌంట్ ముందు ఒకటి డిస్కస్ చేసినాము, అబండెంట్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఏంటి? ప్లాంట్స్. సో ఈ సీరియల్స్ మిల్లెట్స్ దేంట్లో వస్తాయి? ప్లాంట్స్ లో వస్తాయి. ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది? 65 to 85%. ఈ ట్యూబర్స్ అండ్ రూట్స్ లో నుండి కూడా వస్తాయి. ఆలుగడ్డలు లేకపోతే స్వీట్ పొటాటో అందులో నుండి కూడా వస్తాయి. దాన్ని మనము 19 to 35% అని అంటున్నాం. నెక్స్ట్ యూ హ్యావ్ డెక్స్ట్రిన్. ఈ డెక్స్ట్రిన్ లో పార్షియల్ హైడ్రోలైసిస్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ది కాంపోజిషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్? ఇంతగానో మరి మీరు గంత మెల్లగా ఎందుకు చెప్తున్నారు? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, వాటర్డ్ కార్బన్ అని కూడా అంటాము. ఈ హైడ్రో అంటే ఏంటి? వాటర్. లైసిస్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్. సో ఈ డెక్స్ట్రిన్ లో ఏం జరుగుతుంది అంటే యాజ్ ఇట్ ఇస్ కార్బోహైడ్రేట్ ని ఉండనీయకుండా వాటర్ కంటెంట్ అనేది తీసేస్తున్నాము. యాజ్ ఇట్ ఇస్ కార్బోహైడ్రేట్ ని ఉండనీయకుండా వాటర్ కాంటెంట్ అనేది తీసేస్తున్నాము. ఓకే, ఇక్కడ యాసిడ్స్ ఆర్ అమిలేస్ పనిచేస్తుంది. ఇది కడుపులో పోయిన తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత ఈ వాటర్ కాంటెంట్ ని తీసేసి దాన్ని మాత్రము అమిలేజ్ అనే ఎంజైమ్ డైజెషన్ కి ప్లస్ అబ్జార్ప్షన్ కి ప్రిపేర్ చేస్తుంది. దట్ ఈస్ యువర్ డెక్స్ట్రిన్. నెక్స్ట్ ఐవి లైన్, ఇంట్రావీనస్. ఓకే, ఇంట్రావీనస్ లైన్ లో ఈ 5% డెక్స్ట్రోజ్ అడ్మినిస్టర్ చేస్తారు కదా హాస్పిటల్స్ లో. 5% డెక్స్ట్రోజ్ లేకపోతే D5W లో ఈ 5% డెక్స్ట్రోజ్ సొల్యూషన్ లో 5 grams ఆఫ్ గ్లూకోజ్ పర్ 100 ml. ఇది ఇంపార్టెంట్. 100 ml డెక్స్ట్రోజ్ లో ఎంత గ్లూకోజ్ ఉంటది అని అంటే 5 grams. 200 లో ఎంత ఉంటది? 10 grams. ఇది 1000 ml లో ఎంత ఉంటది? 50 grams. ఓకే, దే కెన్ ఏమైనా క్యాల్కులేషన్స్ అడిగినా కానీ ఈజీగా చెప్పడానికి ఉండాలి. సో 100 ml లో ఎంత డెక్స్ట్రోజ్ ఉంది? 5. 1000 లో ఎంత ఉంది? 50 grams. ఓకే, లాస్ట్ గ్లైకోజన్ మనము స్టోర్డ్ ఫామ్ అంటున్నాము. స్టోర్డ్ ఫామ్ ఆఫ్ గ్లూకోజ్ అంటున్నాము. యానిమల్స్ లో ఉంటది. లివర్ రిజర్వ్ 3 to 7% అంటున్నాము. గ్లైకోజన్ ఎక్కడ స్టోర్ అవుతుంది? లివర్ లో. సో లివర్ రిజర్వ్ వచ్చేసి 3 to 7%. మజిల్ రిజర్వ్ వచ్చేసరికి 0.5 to 1%. 0.5 to 1%. ఓకే, ఈ మజిల్ కి వచ్చేసరికి మజిల్ ఫ్యాట్ అన్నామా? ఫ్యాట్ రూపంలో కూడా కార్బోహైడ్రేట్ స్టోర్ అవుతుంది అని అన్నామా? దట్ ఈస్ వాట్ దిస్ మజిల్ ఫ్యాట్. సో దిస్ ఇస్ అబౌట్ యువర్ పాలీసాకరైడ్స్. అర్థమైందా? ప్రశ్నల టైం లేదు, క్వశ్చన్స్ టైం. అది వదిలిపెట్టేసేయండి. సో వాట్ ఈస్ ది మెయిన్ క్లాసిఫికేషన్? మోనోసాకరైడ్, పాలీసాకరైడ్. మోనోలో ఇంకా డివిజన్ ఉంది. ఏంటది? బయోస్, ట్రయోస్, టెట్రోస్, పెంటోస్, హెక్సోస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? హెక్సోసెస్ లో మళ్ళీ ఎన్ని డివిజన్స్ వచ్చినాయి? వాట్ ఆర్ దే? గ్లూకోజ్, ఫ్రక్టోజ్. వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఫర్ గ్లూకోజ్? డెక్స్ట్రోజ్. ఇంకా గ్రేప్ షుగర్. కింది కొంగి మెల్లగా గ్రేప్ షుగర్. డన్. ఓకే, నో ప్రాబ్లం. ఏదో ఒక రకంగా చెప్పినారు కదా. వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఫర్ సుక్రోజ్? స్వీటెస్ట్ షుగర్ ఫౌండ్ ఇన్, పాపం వీళ్ళని కూడా చూద్దాం, ఫౌండ్ ఇన్ హనీ అండ్ సెమెన్. లాస్ట్ ది galactose ఫౌండ్ ఇన్ మిల్క్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాక్టోస్. ఓకే, డైసాకరైడ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? డైసాకరైడ్స్ లో కాంబినేషన్ ఏంటి? ఎన్ని షుగర్ మాలిక్యూల్స్? 2 షుగర్ మాలిక్యూల్స్. మోస్ట్ అందులో కూడా మళ్ళీ 3 వచ్చినాయి. వాట్ ఆర్ దే?
మాల్టోస్ కాంబినేషన్ ఏంటి? గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. ఓకే, డన్. పాలీలో ఏంటి? మోర్ దాన్ 2 కాంబినేషన్, మోర్ దాన్ 2. అందులో డెక్స్ట్రోజ్ ఇంపార్టెంట్. 100 ml ఆఫ్ డెక్స్ట్రోజ్ లో ఎంత అమౌంట్ ఉంది? 5 grams. Okay, so that is about your classification. గుర్తుంటదా పోతదా? Done. Okay, now functions. Next you have functions. Functions వచ్చేసరికి ఎనర్జీ. స్టార్టింగ్ లోనే చెప్పిన what is the abundant source of energy? Carbohydrates. Okay, main source వచ్చేసరికి carbohydrates. So it will provide you energy. Obvious, ఇదైతే obvious. Okay, next you have maintains body temperature. కిడ్నీ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పిన, గుర్తొచ్చిందా? సో హోమియోస్టేసిస్ లో టెంపరేచర్ రెగ్యులేషన్ కూడా వస్తుంది. ఓకే, దెన్ యూ హ్యావ్, ఇది ఇంపార్టెంట్, లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంది కదా, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి చక్కర వచ్చినప్పుడు, ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి చక్కర వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ ని తీసుకొని బలం పొందుకుంటది అనమాట. ఓకే, గ్లూకోజ్ ఇస్ ది ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లాక్టోస్ కాదు, గ్యాలెక్టోస్ కాదు, మాల్టోస్ కాదు, ఫ్రుక్టోస్ కాదు, ఇంకే టోస్ కూడా కాదు, ఓన్లీ గ్లూకోజ్. Glucose is the only kind of sugar utilized by the central nervous system. Glucose is the only only form of energy used by CNS when blood glucose levels fall. ఈ blood glucose levels fall అయినప్పుడు, చక్కర వచ్చినప్పుడు ఏం చేస్తుంది CNS అంటే ఈ గ్లూకోజ్ ని తీసుకొని ఈ గ్లైకోజన్ ఫామ్ లో ఉంది కదా, ఆ గ్లైకోజన్ ఈ లివర్ కి సిగ్నల్ పంపిస్తుంది, నాకు చక్కర వస్తుందిరా భయ్య అని సిగ్నల్ పంపిస్తుంది. పంపించగానే ఆ లివర్ ఏం చేస్తుంది అంటే ఆ గ్లైకోజన్ ని గ్లూకోజ్ లోకి బ్రేక్ చేస్తుంది. ఆ గ్లూకోజ్ లోకి బ్రేక్ అయిన తర్వాత ఈ గ్లూకోజ్ అనేది సిఎన్ఎస్ కి పోయి సిఎన్ఎస్ కి బలం ఇస్తుంది. సో దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ పాయింట్ హియర్, ఫంక్షన్స్ లో ఇంపార్టెంట్ పాయింట్. డన్. Done. Nana, మీ మటీరియల్ లో కూడా ఉందిరా సాయి సుధా, ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మటీరియల్ యాజ్ వెల్. ఇంతకు ముందు స్లైడ్ ఆగండి, అరే మనకు ఆత్రం ఎక్కువ. డన్. యూజ్డ్ రా ఇదే. ఇంతసేపు అయిందా క్లాస్ స్టార్ట్ అయ్యి? బ్రేక్ అంటారు, నాకు కదా బ్రేక్ కావాల్సింది, మీకే బ్రేక్? క్లాస్ 2 hours అయిందా? వినలే కదరా 2 గంటలు. సరే, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇంకా బ్రేక్ ఉండదు, సార్ ఆల్రెడీ వచ్చేసినారు, ప్రవీణ్ సార్ హాజ్ ఆల్రెడీ కమ్. సో నెక్స్ట్ క్లాస్ ఉంటుంది, ఇది ఇక్కడనే ఆగిపోతుంది. I'll finish it. Okay, no break, I'll finish it. So నీ అల్లరే ఎక్కువ ఉంది. Okay, coming to daily requirements. RDA అంటే ఏంటి? అందరు చెప్పాలి, ఒకరే చెప్తారేంది? ఏమో కొందరైతే ఇన్ని రోజులన్నా అదేమో చేసిర్రు, ఏమది గుంపులో గోవింద చేసిర్రు, ఇప్పుడైతే అది కూడా రెడీ లేరు. చెప్పండి, ఆర్డీఏ ఫుల్ ఫామ్ రికమెండెడ్ డైలీ అలవెన్స్, గుర్తు పెట్టుకోండి. ఓకేనా? సో ఈ ఆర్డీఏకి వచ్చేసరికి, లేకపోతే రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఎంత యూజ్ అవుతుంది? ఫ్యాన్ డిస్టర్బింగ్. ఎంత ఉంటది అని అంటే ఈ డైలీ రిక్వైర్మెంట్ వచ్చేసరికి రికమెండెడ్ ఇంటేక్ 60% ఆఫ్ టోటల్ కిలో క్యాలరీస్. అంటే మొత్తం ఎనర్జీ మనమైతే తీసుకుంటామో అందులో 60% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, విచ్ మీన్స్ 300 grams. ఓకే, 100% కిలో క్యాలరీస్ లో నుండి 60% లేక మేజర్ పోర్షన్ మనకి కార్బోహైడ్రేట్స్ నుండి రావాలా. ఆ 60% ఎంత అవుతుంది అని అంటే 300 grams. ఓకే, 300 grams. నెక్స్ట్ ఫైబర్ కి వేరే పేరు ఏంటి?
సెల్యులోజ్. ఓకే, సో ఈ ఫైబర్ ఎంత? అన్నమే తింటావా, అన్నంతో పాటు కర్రీ కూడా తింటావా? ఇది అన్నం అయిపోయింది. ఓకే, ఇది అన్నం అయిపోయింది. కమింగ్ టు యువర్ కర్రీ. సో ఫైబర్ మనకి ఖచ్చితంగా 25 to 30 grams ఉండాలా. ఫైబర్ ఖచ్చితంగా 25 to 30 grams ఉండాలా. కార్బోహైడ్రేట్స్ ఎన్ని గ్రామ్స్ ఉండాలా? ఫైబర్ 25 to 35 grams. ఓకే, ఈ క్యాలరీ రిక్వైర్మెంట్ కి వచ్చేసరికి ఎప్పుడైనా ఏజ్ ని బేస్ చేసుకొని, సెక్స్ ని బేస్ చేసుకొని, యాక్టివిటీ లెవెల్ అండ్ నీడ్ ని బేస్ చేసుకొని మారుతా ఉంటది అన్నమాట. ఏజ్ అనుకోండి, చిన్న పిల్లలు విల్ నాట్ రిక్వైర్ మచ్ ఆఫ్ క్యాలరీస్, సో దే కెన్ కన్స్యూమ్ లెస్ అమౌంట్. ఈ యాక్టివిటీ లెవెల్ కి వచ్చేసరికి ఊకే ఉరుకుతా పరిగెడతా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ కావాలా. లేదు సిస్టమ్ మీద కూర్చొని పని ఉంది, ఎక్కువ పని ఏమి లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందంటే వాళ్ళకి తక్కువ క్యాలరీస్ కావాలా. దెన్ బేసిక్ అడల్ట్ క్యాలరీ నీడ్. ఓకే, బేసిక్ అడల్ట్ క్యాలరీ నీడ్ కి వచ్చేసరికి 30 to 35 calories per IBW. IBW అంటే ఐడియల్ బాడీ వెయిట్. ఓకే, సో ఎంత ఉండాలా? 30 to 35 per IBW. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక అడల్ట్ ఉన్నాడు, ఆ అడల్ట్ మనిషి వెయిట్ 58. అడల్ట్ మనిషి వెయిట్ 58. ఎంత కిలో క్యాలరీ అంటున్నాం మనము? 30 to 35. సో ఇక్కడ ఏం చేసినాము? 58 నుండి 30 చేసినాము, ఆన్సర్ 1740 వచ్చింది. మళ్ళీ 58 నుండి 35 చేసినాము, ఎందుకంటే ఇక్కడ 30 to 35 అంటున్నాము, ఆన్సర్ 2030 వచ్చింది. యావరేజ్ తీస్తే మనకి 1740 2030 క్యాలరీస్ పర్ డే వచ్చింది. ఇట్ ఈస్ ఫర్ 58 ఓన్లీ. ఓకే, 58 వెయిట్ వాళ్ళదే, ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇక్కడ మనము ఇది మారే ఛాన్సెస్ ఉన్నాయి. వెయిట్ ని బట్టి, ఏజ్ ని బట్టి, యాక్టివిటీ లెవెల్ ని బట్టి, సెక్స్ ని బట్టి మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ యువర్ kilo calorie. Okay, how do you calculate ante this is how you calculate the kilocalories or the amount of kilocalories a person can take. So ఇది అర్థమైందారా? ఎంత అంటున్నాం మనము? నీడ్ 30 to 35 అంటున్నాము. ఎగ్జాంపుల్ ఎవరిది తీసుకున్నాము? 58 kgs తీసుకున్నాము. సో ఇక్కడ ఇంటూ చేసినాము, 58 into 30 చేస్తే 1740 వచ్చింది, 35 చేస్తే 2030 వచ్చింది. లాస్ట్ కి ఇది మనకు ఒక రేంజ్ వచ్చింది. ఓకే, లాస్ట్ కి మనకు ఒక రేంజ్ వచ్చింది. సో ఇస్ దిస్ డన్? డన్, నాట్ డన్? నౌ డెఫిషియన్సీ. డెఫిషియన్సీ అంటే ఏం చెప్పినా? డెఫిషియన్సీ అంటే ఏం చెప్పినా? తక్కువ. ఓకే, వెన్ ఎవర్ ఇట్ ఈస్ లెస్ ఇన్ ది బాడీ, అమౌంట్ ఈజ్ లెస్ ఇన్ ది బాడీ. సో ఇందులో పిఎం వచ్చింది. ప్రోటీన్, ఎనర్జీ, మాల్ న్యూట్రిషన్ అంటున్నాం కదా. ఎనర్జీ అంటే ఏంటి? క్యాలరీస్. ఎనర్జీ అంటే calories or glucose or carbohydrates. So whenever a person is suffering from PEM, he must take 100 grams, minimum of 100 grams, minimum of okay. So PEM ఉన్న పేషెంట్ మినిమం 100 grams of కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. మినిమం ఆఫ్ 100 grams of క్యాలరీస్ తీసుకోవాలి. ఈ కీటోన్ బాడీస్ అక్యుములేషన్ ఇన్ బ్లడ్ ఉందా? కీటోన్ బాడీస్ అక్యుములేషన్ ఇన్ బ్లడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డెఫిషియన్సీ. కార్బోహైడ్రేట్స్ బాడీలో ప్రాపర్ గా లేనప్పుడు, కార్బోహైడ్రేట్స్ బాడీలో ప్రాపర్ గా లేనప్పుడు, లేకపోతే ఇంటేక్ తక్కువ అయినప్పుడు కూడా you see that ketone bodies get accumulated. Ketone bodies ఏ కండిషన్స్ లో చూస్తున్నాం మనము? డయాబెటిస్ మెలిటస్ లో చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఎక్సెసివ్. డెఫిషియన్సీలో ఇటు వచ్చినాయి. ఎక్సెస్ అంటే ఎక్కువ అవ్వడము, లేకపోతే డిసార్డర్ అని కూడా అంటున్నాము. ఒబేసిటీ, హార్ట్ డిసీజెస్. లాస్ట్ కి డెంటల్ కేరీస్ అంటున్నాము, డెంటల్ డీకే అంటున్నాము. ఈ కార్బోహైడ్రేట్ ఏంటి? షుగర్, స్వీట్. ఊక చాక్లెట్లు, బిస్కెట్లు తింటే పనులు ఉంటాయా? పుచ్చిపోతాయా? దట్ ఈస్ యువర్ ఎక్సెసివ్. ఎక్సెసివ్ స్వీట్ పెడుతున్నారు కాబట్టి పళ్ళు అనేవి ఖరాబ్ అవుతున్నాయి. ఓకే,
రాజశేఖర్ ఫార్ములా ఏం కాంప్లికేటెడ్ లేదు నాన్న, ఏజ్ ఇంటూ 30 చేస్తారు. రాజశేఖరే కదా ఏమై ఓహో ఎవ్రీ టైమ్ ఎందుకు నాన్న సతాయిస్తున్నావు? సో ఏం లేదు, వెయిట్ ఇంటూ 30 క్యాలరీస్. మనము క్యాలరీ రిక్వైర్మెంట్ ఎంత అంటున్నాము? 30 to 35 అంటున్నాం. ఓకేనా? సో అది 30 అయినా కావచ్చు, 35 అయినా కావచ్చు. సో నీ వెయిట్ వేసుకొని ఇంటూ చెయ్యు 30 నుండి 35 నుండి. సో లాస్ట్ కి ఏదైతే వస్తుందో దానికి అది మనము రేంజ్ అని అంటున్నాం. డన్ డన్. Now metabolism. Next you have metabolism. ఇది ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అర్థం. అరే అల్లరి చేస్తున్నారు మీరు. బ్రేకా? అరే అయిపోతుందిరా, ఇంకా బ్రేక్ ఉండదు. నేను బయటికి పోతే సార్ వచ్చేస్తారు లోపలికి. మాతో పాటు మీరు కూడా బయటికి వస్తారా? ఆ బయటికి పోయే వాళ్ళే పోండి, నేను పోను. నేను ఫినిష్ చేసే పోతా. ఓకే, కమింగ్ టు మెటబాలిజం. ఓకే, మెటబాలిజం వచ్చేసరికి ఇట్ ఈస్ డన్ ఇన్ 2 స్టేజెస్. మెటబాలిజం వచ్చేసరికి ఇట్ ఈస్ డన్ ఇన్ 2 స్టేజెస్. కాంప్లికేట్ చేసుకోకండి, కాంప్లికేటెడ్ లేదు. ఓకే, ఇక్కడ ఉన్న పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఎట్లా అది ఎట్లా అని ఆలోచిస్తే బుర్ర ఖరాబ్ అవుతుంది. ఎక్కువ ఆలోచించకండి, చెప్పే పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. 2 స్టేజెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఎన్ని స్టేజెస్ లో జరుగుతుంది? 2 స్టేజెస్. ఒక్క స్టేజ్ ఏమో గ్లైకోలైసిస్ అంటున్నాం. ఒక్క స్టేజ్ ఏమంటున్నాము? గ్లైకోలైసిస్ అంటున్నాము. ఇంకో స్టేజ్ ఈజ్ రిలేటెడ్ టు పైరువిక్ యాసిడ్. సెకండ్ స్టేజ్ ఈజ్ రిలేటెడ్ టు పైరువిక్ యాసిడ్. దాన్ని మనము ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అనైనా అంటున్నాము, క్రెబ్స్ సైకిల్ అనైనా అంటున్నాము. ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ లేదు అని అంటే క్రెబ్స్ సైకిల్. ఓకే, దట్ ఈస్ వాట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్. ఓకే, దే విల్ ఆస్క్ యూ ఎలాంటి క్వశ్చన్ అడగగలుగుతారంటే క్రెబ్స్ సైకిల్ లో ఏం జరుగుతుంది అని అడుగుతారు. ఓకే, సో ఈ పైరువిక్ యాసిడ్ అనేది సింథసైజ్ అవుతుంది. పైరువిక్ యాసిడ్ అనేది సింథసైజ్ అవుతుంది. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? ఫస్ట్ స్టేజ్ పేరేంటి? సెకండ్ స్టేజ్ పేరేంటి? పైరువిక్ యాసిడ్. ఈ పైరువిక్ యాసిడ్ స్టేజ్ లో మళ్ళీ ఏం జరుగుతుంది? ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అనైనా అంటున్నాము, లేదంటే క్రెబ్స్ సైకిల్ అనైనా అంటున్నాము. సో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అని అంటే ఈ గ్లైకోజన్ గ్లూకోజ్ లోకి కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్ లోకి కన్వర్ట్ అవుతుంది, పైరువిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ లోకి కన్వర్ట్ అవుతుంది, లాక్టిక్ యాసిడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ లోకి కన్వర్ట్ అయిన తర్వాత అబ్సార్ప్షన్ అనేది ఈజీ అవుతుంది. అబ్సార్ప్షన్ అనేది ఈజీ అవుతుంది, అందుకే లాక్టిక్ యాసిడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కూడా పైరువిక్ యాసిడ్ సెకండ్ స్టేజ్ ఏమంటున్నాము? పైరువిక్ యాసిడ్ అంటున్నాము, క్రెబ్స్ సైకిల్ అని అంటున్నాము. ఇందులో ఏం జరుగుతుంది? పైరువిక్ యాసిడ్ C2O అవుతుంది, H2O. ఓకే, కార్బన్ కాంపౌండ్ కి ప్లస్ హైడ్రోజన్ వాటర్ కాంపౌండ్ కి డివైడ్ అవుతుంది. హైడ్రోలైసిస్ గుర్తొచ్చిందా? సెపరేట్ అవుతుంది, సెపరేట్ అయ్యి తొందరగా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. కాంప్లికేట్ చేసుకోకండి, వెరీ సింపుల్. 2 స్టేజెస్ గుర్తుపెట్టుకోండి చాలు. 2 స్టేజెస్ గుర్తుపెట్టుకోండి చాలు. ఈ స్టేజెస్ పేరు ఫస్ట్ దాన్ని మనము గ్లైకోలిక్ అంటున్నాము, ఈ సెకండ్ దాంట్లో క్రెబ్స్ సైకిల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ యువర్ మెటబలైజేషన్. This is about metabolization of carbohydrates. Okay, so that's it. Last slide, carbohydrates metabolization. Question time. Okay, so beginning nundi 5 minutes, we'll finish it in 5 minutes. Beginning nundi nutrition ante enti ka nunchi start chedam. Okay, so nutrition is broadly divided into what are they? Food science and సప్పుడు చేస్తలేరు. ఫుడ్ సైన్స్ లో ఏమేమి వచ్చినాయి? ఫుడ్ మెన్యూ వచ్చింది. చిన్నపిల్లల ఫుడ్ మెన్యూ ఏంటి? న్యూ బార్న్ ఫుడ్ మెన్యూ ఏంటి? మిల్క్. ఓకే, జస్ట్ మిల్క్, మదర్స్ మిల్క్ అని కూడా అనొచ్చు. డన్. RDA వచ్చింది.
ఫుడ్ ప్రొఫైల్ వచ్చింది. ఫుడ్ ప్రొఫైల్ లో ఏమేమి అంటున్నాము? సీరియల్స్ అంటున్నాము, మిల్లెట్స్ అంటున్నాము. ఓకే, థెరప్యూటిక్ డైట్ అన్నాము, దాంట్లో బ్యాలెన్స్ వచ్చింది, ఎఫెక్టెడ్ వచ్చింది. న్యూట్రిషనల్ లో ఏమేమి వచ్చినాయి? సిక్స్ న్యూట్రియంట్స్ వచ్చినాయి. 6 న్యూట్రియంట్స్. వాట్ ఆర్ దే? నేమ్ దెమ్. మళ్ళీ చెప్పి ఏం అర్థం కాలే. నేను ఎంతసేపు కాముంటే మీరు అంతసేపు రిపీట్ చేస్తారా? ఓకే, అయిపోయింది అక్కడి వరకు. మనం ఏం స్టార్ట్ చేసినాము? కార్బోహైడ్రేట్ స్టార్ట్ లేదు, న్యూట్రిషన్. న్యూట్రిషన్ ఏ లాంగ్వేజ్? అర్థం ఏంటి? ఫాదర్ ఎవరు? Carbohydrates is classified, broadly classified into what are they? Mono, di and poly. Poly is again divided into mono. Mono is divided into last one ఏంది? Important one ఏంది? అందులో ఇంకేం వచ్చినాయి? అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది? గ్లూకోజ్. స్వీటెస్ట్ షుగర్ అంటే ఏంటి? ఫౌండ్ ఇన్ 100 ml of dextrose లో యాజ్ ఇట్ ఈస్ బట్టి పట్టిర్రా? చాలు. డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీ ఎంత? అయిపోయి. క్యాలరీ రిక్వైర్మెంట్ ఆఫ్ అడల్ట్ 32 క్యాలరీ అని అడిగిన, కార్బోహైడ్రేట్ అడగలే. కార్బోహైడ్రేట్ ఎంత? గ్రామ్స్ లో అయితే ఎంత? అరే, క్యాలరీ వేరు, కార్బోహైడ్రేట్ వేరు. కార్బోహైడ్రేట్స్ నుండి మీకు క్యాలరీస్ వస్తున్నాయి. కార్బోహైడ్రేట్స్ అడిగితే 300 grams, క్యాలరీస్ అడిగితే 30 to 35 grams. ఫైబర్ 25 to 30. ఇంకా అబండెంట్ సోర్స్, ఎనర్జీకి రిచెస్ట్ సోర్స్. వెరీ గుడ్. ఐ థింక్ వీ ఫినిష్డ్. ఓకే, ఫస్ట్ స్టేజ్ పేరేంటి? సెకండ్ స్టేజ్ పేరేంటి? Done with the class. Thank you.